ఇవి అయిన తర్వాత 2 ఏళ్ల పాటు ట్రైనింగ్లో ఉంటారు. ఆ 2 ఏళ్ల పాటు ట్రైనింగ్ నిర్దాక్షిణ్యంగా తీసుకోవాలి. అక్కడ ఏ పొరపాట్లు జరిగినా ఈ అధికారి లేకపోతే ఈ మనిషి కీలకమైన అధికార బాధ్యతకు పనికిరాలనుకుంటే నిర్దాక్షిణ్యంగా తీసేయారు. ప్రొబేషన్ ఉద్దేశం అదే. ప్రొబేషన్ అంటే ఏమిటి? ఈ 2 ఏళ్ల పాటు శిక్షణలో చూస్తున్నావు, నువ్వు పనికి వస్తావు లేదా అని చెప్పాను. అది మొదట్లోనే తప్పు జరిగింది. 81 సంవత్సరం 1981 మీరంతా పుట్టక మనకు మా బ్యాచ్ తర్వాత బ్యాచ్ వాళ్ళు ఒక అధికారి, బీహార్ నుంచి వచ్చిన అధికారి ఒక మహిళా ఐఏఎస్ అధికారి మీద గుళ్ళన్న తుపాకీ చూపెట్టి బెదిరించాడు తాగి. అలాంటి రాష్ట్రుడి పనికిరాడు ఐఏఎస్ అని చెప్పని ఆనాటి నేషనల్ అకాడమీ ముస్సేరి డైరెక్టర్ పిఎస్ అప్పు గారు ఆయన సిఫారసు చేసేవాడిని తీసేయాలని విచారణ చేసిన తర్వాత సిగ్గుపడాల్సిన విషయం, ఆనాటి యూనియన్ ప్రభుత్వం అబ్బాయి వాడిని పర్లేదు క్షమించేసి వదిలేద్దాం, గవర్నమెంట్లో కొనసాగిద్దామన్నారు. చివరికి అప్పు గారు రాజీనామా చేశాడు. ఈ ప్రొబేషనరు, ఈ పనికిరాని అధికారి పోవలసింది పోయి ఇలాంటి వాడు పోవాలి దేశం కోసం చెప్పి అన్నటువంటి గొప్ప అధికారిని మనం కోల్పోయాం. ఇలాంటి మూర్ఖ పనులు చేశాం. కాబట్టి ప్రొబేషన్ని సీరియస్గా తీసుకోవాలి. చాలామంది అప్పుడు నీకు తేలిపోతుంది వీళ్ళు పనికి వస్తారా లేదా పరిపాలనకి. ప్రజాహితాన్ని పెంచేవాళ్ళ లేదా తుంచేవాళ్ళ, ఆ నిజాయితీ, ఆ సామర్థ్యం, ఆ చిత్తశుద్ధి ఉన్నా లేదా ఆ 2 ఏళ్ళలో తెలిసిపోతుంది. పరీక్షల్లో పూర్తిగా తెలవదు, పరీక్షల్లో కొంత సామర్థ్యం తెలుస్తుంది అంతే. ఇప్పుడు అలా కాకుండా మొక్కుబడిపోయింది. అలాగే ఆ తర్వాత కూడా ప్రతి 5-10 ఏళ్ళకి వాళ్ళ పనితీరు మీద బోర్డులంత లోతైన పరిశీలన కావాలి. వాళ్ళు పనికిరారు చాలు అనుకుంటే నమస్కారం పెట్టి ఇంటికి పంపించండి, పెన్షన్ ఇచ్చేది ఇంటికి పంపించండి. ఆర్మీలో ఏర్పాటు ఉంది మన సాయుధ దళాల్లో. 15 ఏళ్ల పాటు అందరూ ఉంటారు. ఆ తర్వాత మీరు పనికి నెక్స్ట్ లెవెల్కి అందరూ చేరాలి. ఇప్పుడు 200 మంది ఐఏఎస్ ఆఫీసర్లు తీసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. 200 మంది సెక్రటరీలు అక్కర్లా దేశంలో. కింద స్థాయిలో అవసరం, క్షేత్ర స్థాయిలో. కాబట్టి ఆ తర్వాత 50 మంది పోస్టులు 150 మంది ఇంటికి పంపించేయండి, 50 మంది ఎంపిక చేయండి, వాళ్ళకి పెన్షన్లు ఇచ్చేయండి, వేరే పని చూసుకుంటారు. ఆ 50 మంది తర్వాత 10 మంది ఇంకా పై స్థానంలో 10 మంది ఉన్న 10 మందినే ఉంచండి, మిగతా 40 మంది ఇంటికి పంపించండి. మన దేశం అట్లా కదా. ఒకసారి చేరిన తర్వాత ఈ 40-35 ఏళ్ల పాటు వాళ్ళని భరించాలి మనం. పనికి వచ్చినా పనికి రాకపోయినా, అసమర్థులైనా, అవినీతి పరులైనా, అది పద్ధతి కాదు. ఎన్ని కాంట్రవర్సీస్ జరిగినా. ఎగ్జాక్ట్లీ. కాబట్టి మనం ప్రజల కోసం వీళ్ళు ఉన్నారు కానీ వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం కోసం ప్రభుత్వం లేదు. మన ప్రభుత్వాల తీరు ఎట్లా ఉందంటే నీకు ఉద్యోగం ఇస్తా, నీకు గవర్నమెంట్ డబ్బు ఇలా పంచి పెడతా, ఎందుకు ప్రజలకు ఏం చేస్తున్నావు నాకు అనవసరం, నీకు ఇస్తా ఇది కాదు. బట్ మీరు ఇప్పుడు అన్నారు సార్ కొన్ని అవకతవకల వల్ల ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి అని చెప్పి. మొన్న నేను ఒక వ్యక్తితో మాట్లాడాను, తనకి కుడి చెయ్యి లేదు, యాక్చువల్గా ఎడమ చెయ్యితోనే ఉన్నారు. తను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు, 4 years నుంచి ప్రిపేర్ అవుతున్నారు. ఆ స్టూడెంట్తో నేను మాట్లాడినప్పుడు తను ఒక క్వశ్చన్ చేశారు, మేడం మేము చాలా పద్ధతిగా 3 గంటలు నేను లెఫ్ట్ హ్యాండ్తోనే అందరు రాసినట్టు ఎగ్జామ్ రాస్తున్నాను, ఎగ్జామ్షన్ తీసుకోవట్లేదు. మా దివ్యాంగుల కోటాని మిస్యూజ్ చేస్తూ చాలా మంది దొంగ సర్టిఫికెట్లు పెట్టుకుంటున్నారు. కాబట్టి మీరు 100% రైట్. అందుకనే ఇలాగా మిస్యూజ్ చేసినట్టయితే కనీసం ఆ ఇంటర్వ్యూ దశలో 2 నెలలు టైం ఉంటుంది, 3 నెలలు టైం ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఇంటర్వ్యూలో మరి ఫలితాలు వచ్చారు, 3 నెలలు టైం ఉంటుంది. ఈ 3,000 మంది దగ్గర 14 లక్షల మందికి పూర్తిగా పర్ఫెక్ట్గా పరిశీలించడం సాధ్యం కాదు. 3,000 మందికి పరిశీలించడం దేశం మొత్తంలో పెద్ద అసాధ్యం కాదు కదా. మనకున్నటువంటి పోలీస్ యంత్రాంగం, నిఘా విభాగం, పరిపాలన యంత్రాంగంతో. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఈ 3,000 మంది ఇంటర్వ్యూ దశలో ఉన్నప్పుడే పూర్తిగా నిగ్గు తేల్చి ఒకవేళ ఎక్కడన్నా కనుక పొరపాటు కనిపిస్తే సెలక్షన్లో వాళ్ళ పేరు రాకుండా ఆపేయటం బాధ్యత ఖచ్చితంగా చేయాలి. లేకపోతే నిజంగా అర్హత ఉన్న వాళ్ళకి, కష్టపడే వాళ్ళకి అన్యాయం చేసి ఇందాక ఎట్లాగైతే ఎస్సీ ఎస్టీ మిగతా వర్గీకరణ విషయాలు మనం అనుకున్నామో ఇక్కడ అట్లాగే అర్హత లేని వాళ్ళకి మీరు ఆ పేరుతో ఇచ్చేస్తే నిజంగా న్యాయం ఏం జరిగినట్లెక్క. సమాజానికి ఏ సంకేతం ఇస్తున్నావు? అబద్ధమాడి మోసం చేస్తే నువ్వు వెతుకుతావయ్యా, నువ్వు నిజాయితీగా పనిచేస్తే నువ్వు వెదగవా అని చెప్పిన సంకేతాన్ని మనం మొదట్లోనే ఇస్తున్నాం మనం. కాబట్టి ఖచ్చితంగా చాలా కఠినంగా వ్యవహరించాలి. రైట్ సార్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నిజంగానే సామాన్యులకు లాభమా నష్టమా? ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఒక కొత్త పద్ధతిని ప్రవేశపెట్టే ఆలోచనతో ఉందని సమాచారం. దీని గురించి ఏం చెప్తారు? శ్రావణి, భూమి ఎవరిది అన్నది పారదర్శకంగా అందరికీ తెలియటం, ప్రామాణికంగా తెలియటం ఆర్థిక వ్యవస్థకు అవసరం. మీ ఆస్తి హక్కు స్పష్టంగా ఉన్నట్టయితే రేపొద్దున నన్ను మీ దగ్గర కొందలుచుకున్నాను. ఇప్పుడు ఏమవుతుంది? నమ్మకం మీద పోతున్నాం. ప్రస్తుతం చట్టం ఏమిటి? మీకు నాకు ఒప్పందం కుదిరితే రిజిస్ట్రేషన్ అవుతుంది, స్టాంప్ డ్యూటీ కడతాము లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు. కానీ భూమి నాకు టైటిల్ వస్తుందని గ్యారెంటీ లేదు. అమ్మే వాళ్ళకి హక్కు లేదనుకోండి, లేకపోతే ఇంకొకళ్ళు మోసం చేసి నాకు అమ్మారు అనుకోండి, నాదని చెప్పినాయి, రిజిస్ట్రేషన్ ఆయన మాత్రం చేత నాకు హక్కు రాదు. అందుకని ప్రపంచం అంతా ఏం చేశారు? ఈ ఆర్థిక వ్యవస్థ బాగా నడిచే దేశాల్లో ఆస్తి హక్కుల విషయంలో చాలా పారదర్శకంగా, ప్రామాణికంగా ఎవరిది ఆస్తి అని చాలా స్పష్టంగా ఒకసారి అది బటన్ నొక్కితే ఇది శ్రావణి గారిది,
ఇది ఈ సర్వే నెంబర్లో ఈ పొలం, దాని మ్యాప్ ఇది, ఇప్పుడు కొన్నారు, దాని టైటిల్ ఉంది. అప్పుడేమవుతుంది, మీరు పరపతి కావాలి బ్యాంకులో అంటే దాన్ని తనఖా పెట్టచ్చు, ఆస్తులుగా తనఖా పెట్టేది. అది లేకపోతే మీకు దగ్గర మూల పెట్టుబడి ఉండదు, ఆర్థిక వ్యవస్థ పెరగదు. అలాగే మీరు ఒక భూమిని కొనుక్కోవాలి వ్యాపారం కోసం, ఒక పరిశ్రమ కోసం, కొనేప్పుడు అసలు భూమి వాళ్ళదా కాదో తెలియకుండానే దాని మీద మేము మల్లగుల్లంతా పడి లక్షలు ఇచ్చిన తర్వాత భూమి కాదని తేలిపోతే పరిశ్రమలు నడుస్తాయి, పారిశ్రామిక ప్రగతి సాధ్యం కాదు. కాబట్టి ఇటు వ్యక్తికి, ఇటు సమాజానికి, పరిశ్రమలు పెరగడానికి ఇది చాలా అవసరం. కానీ అది చేసేటప్పుడు ఏంటంటే ప్రజల విశ్వసనీయత ఉండాలి, ప్రజలకు నమ్మకం ఉండాలి. గత ప్రభుత్వం చేసిన చట్టంలో ఉదాహరణ నేను చూశాను. ఏం చేశారు, ఇప్పటిదాకా పట్టదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి, ఇప్పటిదాకా ల్యాండ్ రికార్డ్స్లో ఫేర్ అడంగల్ అంటారు, రకరకాలుగా రికార్డ్స్లో మీ పేర్లు వగేరా నమోదే ఉన్నాయి. ఏ రకమైన వివాదాలు లేనప్పుడు, పట్టదారు పాస్ పుస్తకం ఉన్నప్పుడు, మ్యూటేషన్ జరిగినప్పుడు మీ పేరుతో వాళ్ళను కూడా నువ్వు వచ్చి 15 రోజులు రిజిస్టర్ చేసుకోవాలా, లేకపోతే నీ భూమి పోతుంది, మా ఎంఆర్ఓ గారు ఏం చెప్తే అదే ఫైనల్, ఆ పైన అప్పీల్ కూడా లేదు, ఆ పైన వెళితే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళొచ్చు, ఆ పైన ఇంకొకటి, కానీ హైకోర్టు తప్ప ఇంకో అప్పీల్ ఎవరికి లేదు అని చెప్పంటే నమ్మకం కుదురుతున్నారు కదా. చాలా ఈ దేశంలో మన పరిపాలన వ్యవస్థ మీద నమ్మకం ఉందా మనకి ఎవరన్నా? కాబట్టి కనీస జాగ్రత్తలు తీసుకోకుండా, పొరపాటు సంస్థలను విశ్వాసం లేకుండా ప్రభుత్వం మాకు అధికారం ఉందో మేము ఇష్టం చేస్తూ ఉన్నారు. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశంలో పరిపాలన సాగుతుంది, అశోక కాలం నుంచి సాగుతుంది, ఇక కొత్త కాదు. ఎవరు కూడా భూమి విషయంలో చాలా అంత క్యాజువల్గా, చాలా యథాలాపంగా వ్యవహరించాలి, చాలా జాగ్రత్తగా. భూమి అన్నది ప్రాణాంతకం ఈ దేశంలో. చాలామంది ప్రాణమైనా కోల్పోవడానికి సిద్ధంగానే ఉన్న తల్లిదండ్రులు వారసత్వం ఇచ్చిన భూమిని కోల్పోవడానికి సిద్ధంగా ఉంటారు. అవును సార్, అదొక ఎమోషనల్ అటాచ్మెంట్. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే నాకు భూమి ఎక్కడికి పోదు, అధికార యంత్రాంగం నన్ను మోసం చేయలేదు, నా తరతరాలుగా నా కుటుంబంతో ఉన్న భూమి ఎక్కడికి పోదు. ఇప్పటిదాకా బోర్డంత తంటలబడి 45 ఏళ్ల క్రితం ఎప్పుడో పట్టదారు పాస్బుక్ చట్టం వచ్చింది. చాలా కాలం పాటు పట్టదారు పాస్బుక్లు అందే కదా, లంచం లేకపోతే ఒక్కడ కూడా వచ్చేది కాదు. నేను లోక్సత్తా ఉద్యమం ప్రారంభించిన కొత్తలో 25 ఏళ్ల క్రితం ప్రతి సభలో అడిగేవాడిని, లంచం లేకుండా మీకు పట్టదారు పాస్బుక్ వచ్చిందా అని. లేచిన చేతులు చాలా తక్కువ. ఇప్పుడు క్రమక్రమంగా బాగుపడింది. పూర్వంతో పోలిస్తే పట్టదారు పాస్బుక్లు వస్తున్నాయి, మ్యూటేషన్లో కొన్ని అవుతున్నాయి. అవి కూడా లెక్కలు తీసుకోకుండా మళ్ళీ లేడీకి లేచిందో పెరుగున మళ్ళీ మొదలెడతానంటే ఎట్లాగా. కాబట్టి సంకల్పం మంచిదే కావచ్చు, కానీ చట్టం చేసిన తీరు చాలా అభ్యంతరకరము. ఆ పొరపాట్లు సవరించి ఇక ఈ టైటిల్ విషయంలో సందేహానికి ఆస్కారం లేకుండా అంత నమ్మకాన్ని చూరగొడుతుందంటారా సార్ ప్రభుత్వం? అంటే చేసిన ఏర్పాట్లను బట్టి, ఇప్పుడు చేసిన ఏర్పాట్లను బట్టి ఒకటి మీ మీద నమ్మకం ఉండాలి, ప్రభుత్వ వ్యవస్థగా మీ మీద నమ్మకం ఉండాలి, నమ్మకం ఉండేట్టుగా మీరు వ్యవహరించాలి. మీరు ఏర్పాటు చేసిన పద్ధతులు పొరపాటు ధరల్లో కూడా న్యాయం జరుగుతున్న విశ్వాసం కలిగే రీతిలో ఉండాలి. అదంతా ప్రజల ముందు పారదర్శకంగా పెట్టాలి. నాకేదో చట్టం చేసే అధికారం ఉంది కాబట్టి శాసనసభలో చేసేస్తాను, మీతో సంబంధం లేదనుకుంటే భూమి మీది, మీకు నమ్మకం కలగాలి. కాబట్టి మీ ముందు చర్చ పెట్టాలి, ప్రజల్లోకి చర్చ రావాలి. అంచేత సరిగ్గా చేస్తే ఖచ్చితంగా చేయొచ్చు. ఇప్పుడు నేను ఎన్నోసార్లు భూమిని సేకరించాను. 2 సందర్భాలు బాగా గుర్తున్నాయి నాకు. సబ్ కలెక్టర్గా ఉండగా నేను వెళ్ళిన కొత్తలోనే ఒక డిగ్రీ కాలేజీకి భూమి కావాల్సి వచ్చింది, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి. అరగంటలో భూమిని సేకరించాను నేను, అరగంటలో. రైతులందరినీ కూర్చోబెట్టి, బాబు ఈ 15 ఎకరాల భూమి డిగ్రీ కాలేజీకి కావాలి, ప్రభుత్వం పెడతాను, మన పిల్లలకే వచ్చేది, కాబట్టి మీరంతా ముందుకు రావాలి. సంతోషం సార్ అన్నారు. కానీ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వచ్చు సరిగ్గా ఏమన్నారు. నేను మీకు 2 హామీలు ఇస్తున్నాను, ఈ ఎక్విజిషన్ ఈ గొడవలని వద్దు, మార్కెట్లో రేట్ ఎంత ఉంది సార్, ఇవాళ రేట్ ఎంత ఉంది ఎకరానికి, 20,000 అంటే నేను ఇంకో 10,000 ఎక్స్ట్రా వేస్తాను, 30,000. 15 రోజుల్లో మీకు డబ్బు వచ్చి ఏర్పాటు చేస్తాను, నేను భరోసా. మీరంతా ఇప్పుడు కలిసి రండి అని చెప్పంటే 15 నిమిషాల్లో కలిసి వచ్చారు. నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అలాగే కలెక్టర్గా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాలో మిల్క్ పౌడర్ ఫ్యాక్టరీ ఒకటి కావాలి. ఆ రోజుల్లో ప్రకాశం జిల్లా డైరీ చిత్తూరు నెంబర్ 1, ప్రకాశం నెంబర్ 2. ఇప్పుడు చిత్తూరు తర్వాత నాశనం చేశారు. ప్రకాశం నెంబర్ 2 ఇది మిల్క్ కలెక్షన్లో ఉపయోగం ఉమ్మడి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా చాలా ఎక్కువగా ఉండేది. మిల్క్ పౌడర్ ఫ్యాక్టరీ పెట్టాలని ప్రతిపాదన వచ్చింది, దానికి భూమి కావాల్సి వచ్చింది. అరగంట పట్టింది నాకంతే. రైతులందరూ సమర్పించి ఇదే పని చేశాను, మీకోసమే. మీ పాలు సేకరించాలని చెప్పంటే మరి సీజన్లో బాగా పాలు వచ్చేసి డిమాండ్ లేకపోయినట్టయితే మిల్క్ పౌడర్ మరొకటి చేయాలి, లేకపోతే మనం నడపలేని దీన్ని. ఆ ఫ్యాక్టరీ కోసం వస్తూ ఉంటున్నారు. ఈ భూములన్నీ మీరు సంతోషంగా ఇచ్చేయండి, రేట్ అంతా చెప్పండి, ఇంకో 50% ఎక్కువ ఇస్తానని 15 రోజుల్లో ఇస్తాను. అప్పటికప్పుడు ఇచ్చేశారు.
ఆ మాట నిభాయించుకున్నాను నేను. కాబట్టి ప్రభుత్వాలకు ఎప్పుడైతే కష్టం వస్తే పట్టించుకుంటారని నమ్మకం లేదు. కోర్టుకు పోవాయా, ఎవరితో మాట్లాడతాం తెలుసా, లేకపోతే సిఫారసు చేయించుకో, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళు, మంత్రి గారి దగ్గరికి వెళ్ళు, వాడు బాబు గారి దగ్గరికి వెళ్ళు, ఏంటిదంతా? సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతున్న విశ్వాసం ఉన్నట్టయితే, ప్రజలకి మంచి జరుగుతుందన్న విశ్వాసం ఉన్నట్టయితే, మార్కెట్ రేటు ప్రకారం 10 రూపాయలు ఎక్స్ట్రా అయినా సరే వెంటనే ఇస్తారు నమ్మకం ఉంటే వెంటనే ఇచ్చేస్తారు. లేకపోతే ఇప్పుడు అమరావతిలో గొప్ప పని చేశారు. ఏం చేశారు? భూమిని సేకరించినప్పుడు ఇప్పుడు కూడా భూమి పోయిన వాళ్ళకి బాగా కలుగుతుంది. భూమిలో ఇప్పుడు పెరుగుతూ ఉంటుంది. మీరు ఎంత డబ్బు ఇచ్చినా కూడా పోయిన దానికి నాకు పరిహారం అనిపించదు, డబ్బులు విలువ తగ్గుతూ ఉంటుంది. వాళ్ళు ఏం చేశారు? ఈ భూమిని మీరు ఇస్తే ఈ భూమిలో పెరిగే విలువ ఉన్న భూమిలో కొంత వాటా మీకు వచ్చేస్తుంది. ఒక 50 రెట్లు 100 రెట్లు దాని వాల్యూ పెరుగుతుంది. అంటే అందరూ ఉమ్మడిగా వచ్చి పూలింగ్లో వచ్చేసారు. ఇట్లాగ ప్రజల్ని విశ్వాసంలోకి తీసుకుని చిత్తశుద్ధితో పారదర్శకంగా మీరు చేసినట్టయితే ప్రజలు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. కాబట్టి భూముల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా, క్రెడిబిలిటీతో, విశ్వసనీయతతో, నిజాయితీగా, సమర్థంగా వ్యవహరించాలి. అరే మీరు కాంపెన్సేషన్ లేమంటే లంచాలు మింగిన వాళ్ళు ఎంతమంది కనుక్కోండి మీరు అసలు. ఎన్నో ప్రాజెక్టులు నరకం చూపెడుతున్నారు వాళ్ళకి భూమి ఇస్తే. అవును సార్. మార్కెట్లో ₹1,00,000 విలువ ఉంటే 10,000 కట్టేవాళ్ళు పూర్వం. 10,000 కట్టేవాళ్ళు. ఆ భూమిని పోయిందంటే వాడి కుటుంబం నాశనం అయినట్లు లెక్క. అలా చేస్తే ప్రభుత్వం మీద నమ్మకం ఎందుకుంటుంది ప్రజలకి? కాబట్టి పూర్తిగా అది ప్రభుత్వాల నిర్వాహం, అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి దుశ్చర్యలు.